సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అనంతపురం కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. దరఖాస్తుపై సంతకంతో పాటు లేఖను జత చేసింది హేమలత అనే మహిళ. జగనన్న పాలనలో మహిళల జీవితాలతో వెలుగు ఉండేదని, కూటమి ప్రభుత్వంలో చీకటి రాజ్యమేలుతోందని ఈ సందర్భంగా లేఖలో మహిళ తెలిపింది. చంద్రబాబు సర్కారుపై జనాగ్రహానికి ఈ లేఖ ఓ ఉదాహరణ అని అనంత వెంకట్రామరెడ్డి తెలిపారు. ప్రభుత్వం కూడా దీన్ని గమనించి వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఆ జీవోని కూడా ఉపసంహరించుకొని మరీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా పూర్తి చేసి ఈరోజు చేస్తున్నాడు. కానీ ఈరోజు ప్రభుత్వంలో మంత్రులు వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. చాలా సిగ్గుచేటు కూడా. కేవలం ఇంకా 5,000 కోట్ల రూపాయలు కూడా మేము ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి, అలాగే హెల్త్ మినిస్టర్ అనంతపురం జిల్లా వాసి, ఉమ్మడి అనంతపురం జిల్లా వాసి, ఆయన కూడా శాసనసభ్యులు రిప్రజెంటేటివ్గా ఉన్నాడు, ధర్మారానికి కూడా గెలిచాడు. అతను కూడా మంత్రిగా, వైద్య శాఖ మంత్రిగా ఉండి మేము డబ్బు ఖర్చు పెట్టలేము 5,000 కోట్ల రూపాయలు అని చెప్పి ఈరోజు అడుగుతున్నాడు. సంవత్సరానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఈ 10 మెడికల్ కాలేజ్ కూడా పూర్తి అవుతాయి. కానీ డబ్బు ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో, దౌర్భాగ్యంలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పి మంత్రులు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నా అంటే ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో లేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.